మామూలుగా మన ఇళ్లలో మన అమ్మమ్మలో తాతయ్యలో ఒక మాట చెప్తారు. మూడు పూటలా కడుపు నిండా తిండి లేకపోయినా పర్లేదు, కానీ రాత్రి కంటి నిండా నిద్ర ఉండాలని అనేవారు మన పెద్దలు. ఎస్, ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక రీసెర్చ్ కూడా కన్ఫర్మ్ చేసింది. నిన్న రాత్రి సరిగ్గా నిద్ర లేదు, ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోదాంలే అనుకుంటే గుండెకు ముప్పు అని షాకింగ్ హెచ్చరికలు చేసింది. మీకు నచ్చిన సమయంలో రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయినా ఫలితం ఉండదట. మరి వేలాపాలా లేని నిద్రతో గుండె సమస్యలు తప్పవా? దీనివల్ల గుండెపోటు ముప్పు ఎంత శాతం పెరుగుతుంది? నిద్రపై ఈ రీసెర్చ్ చేసిన వార్నింగ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. రాత్రి నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం. నిద్ర సరిగా రాకపోతే ఉదయం ఏ పనిని సరిగా చేయలేం, నిరుత్సాహంగా ఉంటుంది. ప్రతిదానికి వాయిదాలు వేస్తూ నీరసంగా కనిపిస్తాం. రాత్రి సరిగా పట్టని నిద్ర తాలూకు నీరసం రోజంతా వెంటాడుతుంది. అందుకే ఏ కారణంగానైనా సరిగా నిద్ర లేకపోతే మాత్రం మరో రోజుకు ఆ సమస్య రాకుండా చూసుకోవాలి. నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్యాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. వేళాపాళాలేని నిద్రతో గుండెకు ముప్పు అని, నచ్చిన సమయంలో రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రతిరోజు నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలో నిద్రపోకపోతే గుండెపోటు ముప్పు 26% మేరకు పెరుగుతుందట. గుండెను కాపాడుకోవడం కోసం క్రమం తప్పకుండా ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించడం ఎంత ముఖ్యమో, మొత్తం నిద్రా సమయం కూడా అంతే ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. క్రమ పద్ధతి లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో నిద్రపోవడం వల్ల శరీరంలోని అంతర్గత జీవ గడియారం దెబ్బతింటుంది. కాబట్టి ఎంతసేపు నిద్రపోతున్నామనేది కాదు, ఎప్పుడు నిద్రపోతున్నామనేది ముఖ్యం. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ ప్రకారం రాత్రిపూట కనీసం ప్రతి ఒక్కరికి మినిమం 7 గంటల నిద్ర ఉండాల్సిందే. చాలా మంది రాత్రులు సరిగా నిద్రపోలేకపోతుంటారు. ఇప్పటి పిల్లలు పెద్దల్లో కనీసం కావలసిన నిద్ర కూడా పోవట్లేదు. అది చాలా ప్రమాదమని తాజా అధ్యయనం చెబుతోంది. వరుసగా 3 రాత్రులు, రాత్రికి 4 గంటలు అంతకంటే తక్కువ నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని స్వీడన్లోని ఉప్సలా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇలా వరుసగా నిద్రపోని వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 20% వరకు ఉంటుందని, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 82% వరకు ఉంటుందని ఈ కొత్త రీసెర్చ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అధ్యయనంలో భాగంగా 3 రాత్రుల పాటు 8.5 గంటలు నిద్రపోయిన వాళ్లలో కన్నా 4 గంటలు నిద్రపోయిన వాళ్లలో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల సంఖ్యలో పెరుగుదల ఉన్నట్టు గమనించారు. ఈ అధ్యయనం కోసం రక్తంలోని ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లను వారు పరిశీలించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు శరీరం ఈ ప్రోటీన్లను విడుదల చేస్తుందట. ఈ అధ్యయనంలో నిద్రలేమి వల్ల యువకులు, ఆరోగ్యవంతులైన పెద్దలలో గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయని తేలింది. నిద్రపోవడానికి
సరైన సమయం రాత్రి 10 నుంచి 11 గంటలు. ఈ మధ్యలో రాత్రి నిద్రపోవాలి. ఇలా చేస్తే హార్మోన్లు విడుదలవుతాయి. కనీసం 3 రాత్రులు సరిగా నిద్రపోకపోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రోటీన్లను పెంచుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్రలేమి సమస్య కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ధూమపానం, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాలు కూడా నిద్రలేమిని పెంచుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల మంది యువత ఆరోగ్యం ఆందోళనకరమైన స్థితికి చేరుకుంటుందని హెచ్చరికలు జారీ చేసింది. నిద్రకు అరగంట ముందు మొబైల్స్ వాడొద్దని, కెఫిన్ లాంటివి తీసుకోకుండా కనీసం 7 గంటల నిద్ర ఉండాలని సూచించింది.